ఉత్తరాంధ్ర మట్టిలో విరబూసిన కవిమందారం వంగపండు. ఆయన ప్రజాకవి. ఆయన పాటలు దశాబ్దాల కాలం నుంచి ప్రజల గుండెల్లో నినదిస్తూనే ఉన్నాయి. వంగపండు ప్రసాదరావు గారు ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలంలో పెదబండపల్లి గ్రామంలో వారు జన్మించారు. వారిది రైతు కుటుంబం. వంగపండు ప్రసాదరావు గారికి మట్టి వాసన తెలుసు, శ్రమజీవుల యొక్క కష్టం తెలుసు, బీదల కన్నీళ్లు తెలుసు. శ్రీశ్రీ గారు అంటారు, శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడోయని. శ్రమజీవి యొక్క చెమట చుక్కను సిరాగా మలుచుకొని తన కళాన్ని గాంధీవంలా ఉపయోగించి తన గలంతో నినదించినటువంటి ప్రజా వాగ్గేయకారుడు వంగపండు. ఆయన అర్ధరాత్రి స్వతంత్రం అన్న సినిమాకు రాసినటువంటి పాట ఇప్పటికీ నినదిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త ఊపిరిని పోస్తూనే ఉంది, నూతన చైతన్యాన్ని నింపుతూ ఉంటుంది. ఆ పాట అందరికీ తెలుసు. ఏం పిల్లడో ఎల్దమస్తవా, ఏం పిల్లడో ఎల్దమస్తవా, ఏం పిల్లో ఎల్దమస్తవా, శ్రీకాకుళములో సీమకొండకు ఏం పిల్లడో ఎల్దమస్తవా, ఏం పిల్లో ఎల్దమస్తవా, అరిసిలకలు కత్తులు దులపరిస్తాయట, ఏం పిల్లడో ఎల్దామస్తవా, సాలూరవతల సమరకొండకు ఏం పిల్లడో ఎల్దామస్తవా, ఏం పిల్లో ఎల్దమస్తవా, అరే సమర పిల్లులో శంఖమోదినట, ఏం పిల్లడో ఎల్దామస్తవా, ఏం పిల్లో ఎల్దామస్తవా అనే పాట అందరికీ సుపరిచితమే. వంగపండు ప్రసాదరావు గారు రాసినటువంటి భూమి భాగవతం అన్నటువంటి ఒక జానపద నృత్య నాటకం చాలా సుప్రసిద్ధమైంది. మా చిన్నతనంలో వందల నాటకాలు గ్రామాల్లో ప్రదర్శింపబడ్డాయి. అందులో ప్రజల జీవన విధానాన్ని, పల్లె జీవన విధానాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఆ నాటకం. అందులో ఆ పల్లెలో బ్రతకలేక, తిండి గింజలు లేక, పిల్లల్ని చదివించలేక, పోషించలేక ఇబ్బంది పడుతూ దగ్గరలో ఉన్న పట్టణమైనటువంటి విశాఖపట్నానికి వచ్చేద్దామని భార్యతో అంటాడు, బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెలదం, బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెలదం, అబ్బా నేరాను పట్నములో బతకలేను, నేరాను మామ పట్నములో బతకలేము. విశాఖపట్నానికి ఏడనుకుంటాను బేటే, అబ్బా గొప్ప గొప్ప మేడలు ఉంటాయి, ఆకాశాన్ని ముద్దాడినట్లు ఉంటాయి, చాలా ఎత్తైనవే, ఆడోళ్ళు గొప్పగా బళ్ళు మీద తిరుగుతుంటారు, మామూలు అనుకుంటాను బేట, అక్కడ బతకొచ్చా సులువుగా బతికేస్తాం. పట్నం అంటే పట్నము, విశాఖపట్నము, మేడలున్న పట్నము, మిద్దులున్న పట్నము, ఆడోళ్ళు తిరిగేందుకు అందమైన పట్నములే, బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెలదం, అబ్బా నేరాను పట్నములో బతకలేను. ఒలే మంగే, కారులు మోటారు బళ్ళు ఆడోళ్ళు నడుపుతారు, కారులు మోటారు బళ్ళు ఆడోళ్ళు నడుపుతారు, మగోళ్ళ బట్టలే ఆడోళ్ళు తొడుగుతారు, ఆడోళ్ళు తిరిగేందుకు అందమైన పట్నములే, బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెలదం, అబ్బా నేరాను పట్నములో బతకలేను. ఇసుకంత కోడేస్తే ఇస్తారు 1 రూపాయి, ఇసుకంత కోడేస్తే ఇస్తారు 1 రూపాయి, కిరసనాయిలు బుడ్డి మనం వెలిగించక తప్పదులే, నేరాను మామ పట్నములో బతకలేను. బయలుదేరవే పిల్ల రైలు బండి ఎక్కెలదం. ఆ బ్రతుకును చూపిస్తాడు ఆ పాటలో. అంతేకాదు, తెల్లవారక ముందే, తొలికోడి కూతక ముందే, ఇంటి ముందు చూరు దగ్గర పిచ్చుకులు కిచుకిచు గానం చేయకముందే ఆ భార్య లేచి ఊరి చివర ఉన్నటువంటి నీళ్ల కోనేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి భర్తని లేపుతుంది. లెగు 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 లెగవయ్యా, కోడి కూసెనో మామయ్య, పిట్టలన్నయ్యో రెక్కలూపుకొని ఆకాశమున ఎగిరిపోయెను, పిట్టలన్నయ్యో రెక్కలిప్పుకొని ఆకాశమున ఎగిరిపోయెను, మతిపోయిందా మామయ్య, తెల్లారిందోయ్ మామయ్య, లెగు 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 లెగవయ్యా, కోడి కూసెనో మామయ్య అని భర్తను లేపే విధానం. అంతేకాకుండా ఆ భర్త పశువులకు కుడితి పెట్టి ఏరు పూసుకొని పొలం దున్నుతూ ఉంటాడు. ఆకలి వేస్తుంది, ఉదయం ఎండ బాగా ఉంది, 9 గంటలు అవుతుంది, ఇంకా ఆ సర్దికూడు సల్లంది తేలేదని అంటాడు భర్త. ఇలా అంటాడు,
ఎందే సల్లందిదేవు సుందరిదానా నేనాకలికి అరగడియాగలేనే. ఎందే సల్లందిదేవు సుందరిదానా నేను ఆకలికి అరగడియాగలేనే. తెల్లవారి లేచినాను, ఎద్దులు కుడితెట్టినాను, ఎరుబూసి వచ్చినాను, పొలమంతా దున్నినాను. ఆయన భర్త అంటూ ఉంటే భార్య అలా వస్తుంది, అల్లంత దూరాన్ని ఉంది. తెస్తన్నానోయ్ మామ తెస్తన్నాను, తెస్తన్నానోయ్ మామ వస్తన్నాను, నీకు ఉల్లిపాయ సల్లంది తెస్తన్నాను, నీకు ఉల్లిపాయ సల్లంది తెస్తన్నాను. అమ్మికి పాలెట్టుకొని ఆవుకు కుడితెట్టుకొని, అమ్మికి పాలెట్టుకొని ఆవుకు కుడితెట్టుకొని, కోంటోడు కొట్టుకెళ్ళి కూర తెచ్చి వండినాను. తెస్తన్నానోయ్ మామ వస్తన్నాను, నీకు ఉల్లిపాయ సల్లంది తెస్తన్నాను. కష్టపడిన కాసిన మెతుకులు మంచి కూరతో తినే పరిస్థితి లేకపోయే విధానాన్ని ఈ పాటలో వంగపండు వారు అద్భుతంగా తెలియచేస్తారు. అంతేకాకుండా ఆ కష్టజీవి ఆ బ్రతుకు దోపిడీకి గురవుతూ ఉంటే అలా ఎందుకు బ్రతకాలి? మేల్కొనండి, ప్రశ్నించండి, పోరాడండి. మీ శ్రమ దోపిడీ ఎక్కడ జరుగుతుందో ఆ శ్రమ దోపిడీ జరగకుండా చూడండి, మీ హక్కును అనుభవించండి అని తెలియచేసే పాట ఒకటి ఉంటుంది. కుడుగుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు, కుడుగుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు. అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు. మట్టిలో బిడ్డలన్నీ నేనెత్తురు కండలో, మట్టిలో బిడ్డలన్నీ నేనెత్తురు కండలో. పాడి పంటలన్నీ పండే పంటలన్నీ నీ చెమట చుక్కలు, పండే పంటలన్నీ మన చెమట చుక్కలు. పట్టా పట్టుకొని మన పొట్టలు కొట్టాలని, పట్టా పట్టుకొని మన పొట్టలు కొట్టాలని. లారీ తెచ్చిన బాబుకు తూర్పు చూపించాలి, లారీ తెచ్చిన బాబుకు తూర్పు చూపించాలి. కుడుబుడ్డ లేని కూలీనాలో కొట్టాలి కొడవలకి కక్కులు. అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు, అమ్మ ఎయ్యాలి ఓ కుప్పలు అని ఆ పాటలో తెలియచేస్తుంటాడు వంగపండు. ఒక పాట ఏమిటి, ఎన్ని పాటలు మహానుభావుడు రాశాడు. వందలాది పాటలు రాసి ప్రజల యొక్క గుండె చప్పుడిని తెలియచేశాడు. అంతేకాదు, ఆయన ఓడ గురించి రాసిన పాట షిప్ యార్డ్లో ఎన్నిసార్లు విన్న కళ్ళలో నీళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు తమ కూతుర్ని అత్తవారింటికి సాగనంపినప్పుడు వాళ్ళ హృదయం చెమ్మగిల్లి కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. అలాగే తయారు చేసినటువంటి ఓడ ఇంకొక దేశానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ కార్మికుడు, ఆ శ్రామికుడు, ఆ కష్టజీవుల యొక్క కళ్ళల్లో నీళ్లు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలా స్పందిస్తారో ఆ బాధను తెలియచేస్తుంటాడు వాడపాటలో వంగపండు. వాడాను వెళ్ళిపోకే, మా కండలెన్ని పిండి చేసి నీటిలోని కోటలాగా ఎముకలుంచి కట్టినాము. వాడాను వెళ్ళిపోకే, అమ్మ వాడాను వెళ్ళిపోకే. తుఫాను గాలుల్లో హాయిలేస, నువ్వు దూసుకొని పోవాలి హాయిలేస. తుఫాను గాలుల్లో హాయిలేస, నువ్వు దూసుకొని పోవాలి హాయిలేస. ఆ కొండ ఈ కొండ హాయిలేస, నువ్వు తప్పుకొని నడవాలి హాయిలేస. మన షిప్ యార్డోల పేరు హాయిలేస, నువ్వెక్కడున్న నిలపాలి హాయిలేస. నువ్వు దేశ దేశాలకెళ్ళి హాయిలేస, దేశ దేశాలకెళ్ళి హాయిలేస. నువ్వు పేరు మోసి బతకాలి హాయిలేస, నువ్వు పేరు మోసి బతకాలి హాయిలేస. మన విలువైన ఇండియాకు హాయిలేస, మన విలువైన ఇండియాకు హాయిలేస. నువ్వు పేరు తెచ్చి పెట్టాలి హాయిలేస, నువ్వు పేరు తెచ్చి పెట్టాలి హాయిలేస. నువ్వు కన్నవారి నిడిచిపెట్టి ఉన్నవారికి వెళ్ళిపోతే, నువ్వు కన్నవారి నిడిచిపెట్టి ఉన్నవారికి వెళ్ళిపోతే అన్నమైన తినకుండా చిన్నపోయి చూసినాము. వాడాను వెళ్ళిపోకే, వాడాను వెళ్ళిపోకే. మా కండలన్నీ పిండి చేసి నీటిలోని కోటలాగా ఎముకలుంచి కట్టినాము. వాడాను వెళ్ళిపోకే, అమ్మ వాడాను వెళ్ళిపోకే, అమ్మ వాడాను వెళ్ళిపోకే. ఈ పాట చాలా సుప్రసిద్ధమైంది. విశాఖపట్నానికి గొప్ప కీర్తి చంద్రికలను మోసుకొచ్చింది ఈ పాట. వంగపండు ప్రసాదరావు గారి కాళ్ళకు గజ్జె కట్టి ఆయన ఆ ఎర్రటి ఉత్తరీయాన్ని మెడ చుట్టూ చుట్టుకొని ఆయన నాట్యం చేసి పాడుతూ ఉంటాడు. సరైన వాయిద్య పరికరాలు ఉన్నాయో లేదా చూడడు ఆయన. ప్రజల గుండె చప్పుడును తన గుండె చప్పుడుగా వినిపిస్తాడు ఆయన.
ప్రతి సమస్యను పాటగా మలుస్తాడు ఆయన. అలాంటి పాటల మందారం ప్రజల హృదయాలకు అందించి ఆ విప్లవ జ్యోతి అనంత ఆకాశంలో విలీనమై వేగు చుక్కై వెలుగులను పంచుతూ ఆయన విప్లవ చైతన్య గీతిక జనజాగృతం చేస్తూనే ఉంటుంది. అటువంటి వంగపండు ప్రసాదరావు గారికి, ఆయన గుండె చప్పుడుకు మన గుండె నిండా కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో శ్రద్ధాంజలి ఘటిద్దాం. నమస్కారం. మీ రామకృష్ణానంద.